నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. వరంగల్‌లో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడానికైతే చాలా ఎత్తున బీఆర్ఎస్ అయితే ప్రయత్నాలు చేస్తా ఉంది. మరి ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ చేసిందేంటి? ఈ 25 ఇయర్స్ అన్నట్టుగా కాంగ్రెస్ కూడా విమర్శిస్తా ఉన్నాయి. చాలా విషయాలైతే మాట్లాడుకుందాం. మనతోని సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం 25 ఇయర్స్ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు కూడా థ్యాంక్ యూ. తెలంగాణలో ఈ సీతాఫల్ మండి నుండి చాలా ప్రాతినిధ్యం వహిస్తూ బీఆర్ఎస్ పార్టీలో మీ అయిన శైలి చూపిస్తా ఉన్నారు. అసలు ఏం చేసింది బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఒక్కడే ఉండే. అప్పుడు ఆయనకి ఇంత బలగం గానియండి, ఇంత సైన్యం లేకుండే. బట్ ఆయన ఒక్కడే నిలబడి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి. అది వస్తే తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఒక నినాదంతోటి ఆయన ముందుకు రావడం జరిగింది. గతంలో కూడా ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో పోరాటాలు చేసినా కూడా వాళ్ళ ఎవ్వరితో సాధ్యం కానిది కేసీఆర్ గారితో సాధ్యమైంది. ఆయన మాట తీరు, ఆయన మాట విని ప్రతి ఒక్కరు వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క గుండెల్లో అది నింపినారు కాబట్టి వారితోని ఎంతో మంది సైన్యం లాగా నడిచి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆయన కూడా ఒక నినాదం తీసుకున్నారు. కేసీఆర్ గారు చావడము లేదంటే తెలంగాణ రావడము అని చెప్పేసి మాటతోటి ఆయన ముందుకు కదలడం జరిగింది. ఎంతో దీక్షతోటి అంటే ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు వారు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ ప్రజలకి బాగుపరిచే విధంగా కూడా ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 10 ఇయర్స్ చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 అంటే గతంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండే అన్ని రంగాలలో, ఐటీ రంగాలలో కానివ్వండి, జీడిపి కానివ్వండి, అన్ని రంగాలలో మనము వేరే రాష్ట్రాలకి పోటీతోని ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడు గతంలో బెంగళూరు అంటుండే, కానీ ఇప్పుడు ఐటీ రంగం చూస్తే మనకి హైదరాబాద్ ని తెలంగాణని చూసి చాలా మంది ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. సో ఎంత గ్రో అయింది ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రజలే చెప్పడం జరిగింది మనకి. మీరంతా ఒక వర్షం చెప్తా ఉన్నారు. ఇంకొక వర్షం ఏం చెప్తా ఉన్నారంటే ఈ 10 సంవత్సరాల నుండి కల్వకుంట్ల ఫ్యామిలీ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నారు అన్నట్టుగా విమర్శిస్తా ఉన్నారు. ఈ విమర్శను ఎలా చూస్తా ఉన్నారు? అవి విమర్శలు మటుకే అక్కడికి ఆగిపోయినాయి. ఇక్కడ కూడా అవి ప్రూవ్ కాలే. ఇప్పుడు వాళ్ళ ఏమంటారు క్రెడిబిలిటీ చూపించుకోవడానికి మేమేదో గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏం మంచి పనులు చేసారు, ఏం చేసారు తెలంగాణ ప్రజలకు అందరికీ కానీ తెలంగాణ ప్రజలు తెలుసు. అప్పుడు రియలైజ్ కాలేదేమో కానీ ఇప్పుడు రియలైజ్ అవుతారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బందులు కాలేదు, అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకున్నాడు. ఏ సంక్షేమ పథకం అయినా కూడా అంటే ఇప్పుడు మనం 100% ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో 90% ఆయన ఫుల్ఫిల్ చేయగలిగినాడు. ఇంకా 10% కొద్దిగా వ్యతిరేకత ఉండే, ఎందుకంటే అందరికీ చేయలేకపోయే సిచ్యువేషన్ ఉండే. ఎందుకంటే రాష్ట్రం కొత్తది, ఆయన కొత్త వారు, తెలంగాణ ప్రజలు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎట్లా చేయాలి, రెవెన్యూని ఎట్లా పెంచాలి, అభివృద్ధిని ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాలు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి నిరంతరం ప్రజల గురించి ఆలోచించి అవన్నిటి గురించి ఆయన కృషి చేయడం వల్లనే ఇప్పుడు మనం తెలంగాణ నెంబర్ 1 స్టేట్ గా గతంలో ఉండే. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏం జరుగుతుంది, విమర్శించిన వాళ్ళు ఈ 1 ఇయర్ లో ఏం జరిగింది అనేది అది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. గతంలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, దానికంటే ముందు ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే 60 ఏళ్ల పైగా పాలించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రభుత్వం కొత్తది, కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు, కేవలం మన రేవంత్ రెడ్డికి కొత్తేమో పార్టీ, ముఖ్యమంత్రి ప్లేస్ కానివ్వండి, ఎమ్మెల్యే సీటు, మంత్రి, ఎందుకంటే ఆయన డైరెక్ట్ మంత్రి చేయలేదు, ఏం చేయలేదు, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి డైరెక్ట్ ఇప్పుడు సీఎం చైర్ లో కూర్చొని అక్కడ ఉన్న మంత్రులు అంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా అవగాహన లేకుండా కూడా బిహేవ్ చేయడం తోటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. 10 సంవత్సరాలు అనదు, నేనైతే 60 సంవత్సరాల పైగా వెనుకకు పోయిందనే అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అట్లా ప్రజలు తిట్టుకుంటున్నారు ఆ పార్టీని. ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఇస్తా అన్న హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము కూడా చెప్పినాం, మేము కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంతవరకు మేము పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసినాం అనేది ప్రజలకి తెలుసు. వాళ్ళ ఫలితాలని అందుకున్నారు. అండ్ ఇవ్వలేనిది కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎంతవరకు చేశారనే కాదు, అంటే లక్ష కోట్లలో దోచుకున్నారు. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఈ సభ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 125 ఎకరాలలో చెట్లన్నీ కొట్టేసి అన్ని వేసేసి ఇక్కడ ఏదో హెచ్సియు సంబంధించిన దానిలలో చెట్లు కొడుతున్నారని చెప్పారు. అక్కడ కూడా 125 ఎకరాలలో చెట్లనన్నీ తీసేసి మరీ సభ ఏర్పాటు చేస్తూ ఒక ఆర్టీసీ సంస్థకే 8 కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నారు. ఇలా
ఆ ధనాన్ని ఎక్కడిది అంత ధనం బీఆర్ఎస్ దగ్గర అంటే ప్రజల నుండి దోసుకున్న ధనమే అని చెప్తా ఉన్నారు. ప్రజల నుండి దోచుకోవాల్సిన అవసరం లేదు. పార్టీకి ఒక సిస్టమ్ ఉంటది. దానికి చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఎంతోమంది ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో పార్టీకి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విరాళాలతోటి మేము ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ సభ ఇప్పుడు పెట్టాలన్నా గూడా కార్మికులొస్తున్నారు. ఆటో యూనియన్ వాళ్ళొస్తున్నారు. సభ చేయండి, మేము విరాళాలు ఇస్తామని. అట్లా ఆ విరాళాలు సేకరించి పార్టీకున్న కొన్ని ఫండ్స్‌ని దాన్ని బేస్ చేసుకొనే మేము సభ నడిపిస్తున్నాం తప్ప వేరోళ్ళని దోచుకొని సభ నడిపించాల్సిన అవసరం లేదు. 25 ఇయర్స్ గతంలో 10 సంవత్సరాలు గూడా మేము ఎట్లయితే సభ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సభ నడిపించాలన్నా, చేయాలన్నా ఏదైనా గూడా అది కేసీఆర్ గారికి సాధ్యం. ఇంకెవ్వరికీ సాధ్యం గాదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు సొంతంగా ఆ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వేరేలాగా ఇట్లా మేము ఏదో గ్యాదర్ చేసి మేము స్వయంగా చెప్తున్నాం గదా! ప్రజలలోకి వెళ్ళినప్పుడు వారు మాకు చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారి సభ గురించి మేము వెయిట్ జేస్తున్నాం. మేము గూడా ఆసక్తితోనున్నాం రావాలని జెప్పేసి. మమ్మల్ని గూడా తీసుకెళ్ళండి. ప్రజలే మా దగ్గరకొచ్చి అడుగుతున్నారు. అండ్ ఆ టైమింగ్స్ ఏంటిది మేమే స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా బండ్లు గూడా కట్టుకొని వస్తామమ్మ. మమ్మల్ని తీసుకపోండి అని జెప్పి ప్రజలే చెప్తున్నారు. అంటే దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకి మంచి జేయాలి. ప్రజలంటే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బంది కలగదనే ఉద్దేశంతోటే కేసీఆర్ గారు వారి గురించి ఆలోచించి అన్ని మంచి పనులే చేసిర్రు తప్ప ఎక్కడ గూడా దోచుకోలేదు. మేము అందరికీ ఏంటంటే న్యాయపరంగానే మేము సర్వీస్ ఇచ్చినాం. ఇప్పుడు ఆయనకు దోచుకున్నారని మాట్లాడుతున్నారు. దోచుకొని ఏడ దాచిపెట్టుకున్నారు తీయమని చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇప్పటికి ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అప్పుడు విమర్శకి ఎక్కడ గూడా ప్రూఫ్ లేదు. మరి అధికారంలో ఉన్నప్పుడు నీ అధికారంని ఉపయోగించుకొని మరి దోచుకున్న డబ్బులని బయటికి తీసి ఇప్పుడు జూపి. అది చేత గాదు గానీ ఉత్తగానే కూర్చొని గాలి మాటలు మాట్లాడడం మాత్రం చేతనైతది కాంగ్రెస్ ప్రభుత్వంకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి.